సార్ 1 మినిట్. కాసేపట్లో మా బాస్ వస్తారు. అప్పటి వరకు కంపెనీకి సంబంధించి ఏ ఒక్క పేపర్ కానీ ఫైల్ కానీ కదలడానికి వీల్లేదు. మర్యాదగా మీ చేతిలో ఉన్న ఫైల్ అక్కడే పెట్టండి. అయినా మీ చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? సార్ అతను వస్తూనే ఉంటారు. అవునీ బాస్ ఎక్కడా ఒకసారి కనుక్కో. సార్ నాకు అదే తెలియడం లేదు. అసలు ఆయన ఎక్కడున్నారో నాకు తెలిస్తే కదా. అసలు మీ బాస్ పేరేంటి? మా బాస్ పేరేంటో తెలియకుండానే మీరు మీ టీం అంతా కలిసి ఎక్కడికి మా కంపెనీని ఆడిట్ చేయడానికి వచ్చారా? నేను అడిగింది మీ కంపెనీ చైర్మన్ గారి పేరేమిటి అని. పేరు సిడ్ ర్యాంకే. సిద్ ర్యాంకే. ఎక్కడికి వెళ్ళాడు అతను? సార్ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఆయన ఎలా కాంటాక్ట్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎయిర్పోర్ట్కి ఫోన్ చేయి, ఢిల్లీకి ఫోన్ చేయి. అక్కడ క్లైమేట్ బాగోడం లేదు. అలాంటిది ఏదైనా కారణం వల్ల ఫ్లైట్ ఆగిపోయి ఉండొచ్చుగా. లేదు సార్, ఫ్లైట్ అక్కడ నుండి బయలుదేరిపోయింది. అలా అయితే బాస్ ఏమైనట్లు? గివ్ మీ మినిట్. ఇది సర్వసాధారణం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే చైర్మన్లు ఇలాగే మాయవుతుంటారు. ఇది నిజం. ఎవరైతే కంపెనీ సొమ్ము ఎక్కువ నొక్కేస్తారో వాళ్ళే ముందు మాయమవుతారు. మీరు మా బాస్ గురించి అలా మాట్లాడకండి. తను చాలా మంచివారు. ఇంతకీ మీ బాస్ ఎక్కడా? ఇప్పటివరకు రాలేదు. నేనెప్పుడూ కరెక్ట్ టైంకే వస్తాను. రోషిని నువ్వా? అవును మిస్టర్ రాహుల్, నేనే. నన్ను చూడగానే నీకు చెమటలు పట్టినట్టున్నాయి. లేదు లేదు, అలాంటిదేం లేదు. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేనేమే నీ కంపెనీ మీద పగబట్టలేదే. నువ్వు దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకీ మీ చైర్మన్ ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు. ఎక్కడికి పారిపోలేదుగా. ఈ విషయం తెలిసి కంపెనీ పరువెక్కడ పోతుందోనని మీ చైర్మన్కి హార్ట్అటాక్ వచ్చిందా ఏంటి సార్? మీకు అసలు నోటి వెంట మాటే రావట్లేదు. బాస్ వచ్చినట్టున్నారు. అవని బాస్ వచ్చారు కదా. ఏమైంది సిద్ సార్కి? ఆగు ఆగవని ఆగు. ఓ మై గాడ్, గ్లాస్ పగిలిపోయింది. సిద్ సార్ ఎక్కడున్నారు? ఏంటి బాస్ ఇక్కడి నుంచి దూకారా? ఓ మై గాడ్, నువ్వు తప్పుకో నేను చూస్తాను. ఇక్కడ ఏమీ కనిపించడం లేదే. అవును, ఏం జరిగింది? ఏమైంది నీకు? చెప్పు, ఎందుకలా ఏడుస్తుంది తిను? అది సిద్ సార్. సిద్ధమైంది. కంట్రోల్ అవని. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, సిద్ సార్ ఈ కిటికీలోంచి దూకేశారు. మరి ఇంకా చూస్తారా? పదండి కిందకి వెళ్ళి చూద్దాం. పదండి. తప్పకండి ప్లీజ్, ఎవరు తాకండి. అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏం జరిగింది సార్? ఎవరి కోసం అంబులెన్స్ రప్పిస్తున్నారు? మిస్టర్ సిద్ ఎక్కడ? సిద్ ఎవరు? అదే మా బాస్ పైనుంచి ఇక్కడికి దూకారు కదా. పైనుండి దూకారా? కానీ ఇక్కడ ఎవరు లేరు కదా సార్. అరే ఇప్పుడే ఆ కిటికీ నుంచి కిందకి దూకేశారు మా బాస్. అతని శవం ఎక్కడా? శవం? అసలు పైనుండి మనిషే పడకుండా శవం అంటారంటే మరీ జోక్ చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పైన చూడండి సార్, ఇక్కడ చాలా మంది మనుషులు పనిచేస్తున్నారు. వాళ్ళంతా గుడ్డివాళ్ళు చెవిటి వాళ్ళు అయితే కాదుగా. ఏమంటారు? సరే, అలా కాదంటే ఇక్కడికి వచ్చిన వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారా? ఏంటి సార్ మీరు మరీను? ఈ గ్లాసు పైనుంచి పడింది. అసలు ఏ ఫ్లోర్ నుంచి పడిందా అని మేమంతా అనుకుంటున్నాము. అదే నేను చెప్తున్నాను. మా బాస్ కిటికీ గ్లాస్ పగలు కొట్టి అక్కడి నుంచి దూకేశారు. అంటే పైనుంచి గ్లాస్ పడింది, కానీ మీ బాస్ ఎక్కడో గాల్లోనే వేలాడుతుంటారు. చూడండి సార్, మీరంతా వెళ్ళి గాల్లోనే వెతుక్కోండి పోండి. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? వెళ్ళి ఎవరి పనాలు చూసుకోండి.
రాహుల్, నువ్వు చెప్తున్నట్టుగా నీ బాస్ పేరేమిటన్నావు? మిస్టర్ సిద్ ట్రాంకే. మిస్టర్ సేద్. అవును సార్. అంటే మిస్టర్ సేద్ పైనుంచి ఆ కిటికీ నుంచి కిందకి దూకాడన్నమాట. ఆ? అవును సార్. పైగా అతని శవం జాడ తెలియలేదు అంటారు. అవును సార్. ఓకే. అభిజిత్, అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే వేగంగా గాలి రావడంతో మిస్టర్ సేద్ ఆ కిటికీలోంచి దూకిన వాడల్లా ఎగురుకుంటూ వెళ్ళి పక్క బిల్డింగ్ మీద పడ్డాడు కదా, లేకుంటే ఇలా. సార్. ఆ, మీకు ఇది జోక్ అనిపించచ్చు, కానీ నేను చెప్పేది నిజం. ఆయన పైనుంచి దూకేశారు. సార్, ఏం చేసావు? నేను బిల్డింగ్ చుట్టుపక్కల అంతా వెతికాను సార్. ఎక్కడా ఏం దొరకలేదు. ఎక్కడ ఏమీ లేదా? ఇప్పుడు చెప్పండి బాస్, ఓ వ్యక్తి శవం ఎలా మాయమవుతుంది? ఏ ఆపండి. కాంట్రాక్టర్ గారు ఒక విషయం క్లియర్గా చెప్పండి. తమరు కేవలం గాజు ముక్కలు పడ్డం మాత్రమే చూశారు కదా? అవును సార్, అవి పడ్డమే చూశాను. ఆ సమయంలో మీరు ఇక్కడే ఉన్నారా? అవును సార్, ఇక్కడ పైప్ లైన్ వేయడానికి మా వాళ్ళంతా డ్రిల్లింగ్ చేస్తున్నారు సార్. అప్పుడే గాజు ముక్కలు పడ్డాయి. ఒకవేళ మనిషి కానీ పడి ఉంటే అతను అరుపులు కానీ కేకలు కానీ మాకు వినపడాలి కదా సార్. అంటే నువ్వు చెప్తున్నది ఇదంతా జరిగినప్పుడు ఇక్కడ ఈ వర్క్ జరుగుతుంది అంటావు? అవును సార్, ఇక్కడ ఈ మిషన్ వర్క్ జరుగుతుంది. అభిజిత్, ఒకవేళ ఈ మిషన్ రన్నింగ్ లో ఉంటే దీని సౌండ్ మూలంగా వేరే వాళ్లకు అరుపులు ఎలా వినబడే ఛాన్స్ ఉంది? అరుపులు వినిపించకపోయినా కనీసం ఆ శవమైనా కనిపించాలిగా. ఓకే. ఆ ట్రక్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అవి రెగ్యులర్గా వస్తుంటాయి సార్, ఇక్కడ ఉన్న వేస్ట్ మెటీరియల్ పట్టుకెళ్ళడానికి. స్క్రాప్ కోసం. ఓకే, ఆ గాజు ముక్కలు పడ్డాయి కదా, అప్పుడు ఇక్కడ ఏదైనా ట్రక్ నిలబడుందా? అవును సార్, ఓ ట్రక్ ఉంది. ఈ ట్రక్స్ ఎక్కడికి వెళ్తుంటాయి? సిటీ బయటకు వెళ్తాయి సార్. సిటీ బయటికా? అవును సార్. అభిజిత్, ఒకవేళ ఆ శవం ఆ ట్రక్కులో పడిపోయిందేమో, ఆ తర్వాత ఆ ట్రక్ వెళ్ళిపోయిందేమో. అయ్యుండొచ్చు సార్. వివేక్, ప్రణేష్, సార్. సార్. ఇక్కడ నుంచి ఒక ట్రక్కు సిటీ బయటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ట్రక్ గురించి ఎంక్వైరీ చేయండి. శవం అందులోనే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే సార్. ఇక వెళ్ళండి. సార్, ఆ, సార్ ఇతను ఇక్కడ వాచ్మ్యాన్. ఓహో అలాగా. మనీషా, నువ్వు వెంటనే పైకి వెళ్ళి ఆఫీస్ జాగ్రత్తగా చెక్ చేయి. సార్. వాచ్మెన్, సార్ చెప్పండి. ఇక్కడ ఇదంతా జరిగినప్పుడు నువ్వు డ్యూటీలో ఉన్నావు కదా? సార్. మరైతే నువ్వు చూసే ఉండాలి కదా మిస్టర్ సెట్ పైనుంచి దూకడం. చూడలేదు సార్. కానీ సార్, అసలు మా సార్ ఆఫీస్ పై నుంచి దూకే అవకాశమే లేదు సార్. అంటే సార్, మా సార్ అసలు మార్నింగ్ నుంచి ఆఫీస్కి రాలేదు. అలాంటిది పైనుంచి ఎలా దూకగలరు? ఏంటి? తను రాలేదని నీకెలా తెలుసు? అంటే సార్, మా సార్ కార్ లేదు, డ్రైవర్ కూడా లేడు సార్. జోసఫ్, సరే చూపించు. రండి సార్. ఎందుకు దూకావు సిద్? ఎందుకు ఇలా చేసావు? ఏదైనా టెన్షన్ లో ఉన్నాడు అతను? సిద్, సిద్. అతను పైనుండి దూకడం నువ్వు చూసావా? ఏమైనా తెలిసిందా? లేదు సార్, తను షాక్ లో ఉన్నట్టుంది. చూడండి మేడం, అసలు జరిగింది ఏంటో మీరు చెప్పక తప్పదు. చెప్పండి ప్లీజ్. అసలు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. అసలు మీరు ఇక్కడ ఏం చూశారు? సార్, సార్ ఆ అమ్మాయికి వాళ్ళ బాస్తో ఎఫైర్ ఉన్నట్టుంది సార్. అందుకే తను షాక్ లో ఉంది పాపం. బహుశా అతని చేరెక్కి ఈ గ్లాసును విరగ్గొట్టుకుని ఇక్కడి నుంచి దూకేసినట్టున్నాడా? సార్, ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయితే తను ఎలా మాయమైనట్టు? ఎందుకంటే తను కింద పడలేదు కదా. ఒకవేళ ఆ ట్రక్కులో పడ్డాడేమో, దాంతో శవం ట్రక్తో పాటు వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు మించి ఆ శవం మాయమైపోవడానికి మరో మార్గం లేదు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే, కింద గేటు దగ్గరున్న వాచ్మెన్ చెబుతున్న దాన్ని బట్టి మనవాడు ఈరోజు ఆఫీస్కే రాలేదట. రండి సార్, చూడండి సార్. మా సార్ కార్ పార్కింగ్ చేసే ప్లేస్ ఇదే సార్. ఒకవేళ సార్ ఆఫీస్కి వచ్చినట్లయితే కార్ ఇక్కడే పెడతారు సార్.
సార్ నేను చెప్తున్నాను కదా సార్, సార్ ఈరోజు ఆఫీస్కి రాలేదు. అలాగా? తన డ్రైవర్ ఏమైనా వచ్చాడా? సార్ అది కారే రానప్పుడు డ్రైవర్ ఎలా వస్తాడు సార్? సరే. సార్ నాకెందుకు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అనిపించట్లేదు. తను వాడి పేరే జపం చేస్తోంది, పిచ్చి పిచ్చి పట్టినట్టు. అభిజిత్ కొంప తీసి వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారేమో. నాకెందుకు అలా అనిపించట్లేదు సార్. ఏమైంది మా ఆయనకి? ఏం జరిగింది? మేడం అది బాస్. చెప్పండి, సిద్కి ఏమైంది? బాస్ పైనుంచి దూకేశారు. భగవంతుడా! మేడం మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. లేదు, అలా జరగదు. అలా జరగడానికి వీల్లేదు. ఇంతకీ నా సిద్ధ చూడండి ఎక్కడున్నాడు మేడం, సార్? తనకి లేడు. తనిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడా? లేదు, అక్కడ కూడా లేడు. ఎక్కడా లేడు, కనిపించట్లేదు. మరైతే ఇతను పైనుండి దూకడం చెప్తున్నాడు. ఏంటంటే అతని బాడీ కింద పడలేదండి. అదెలా జరుగుతుంది? అతను ఢిల్లీ వెళ్ళాడు కదా. కానీ వీళ్ళంతా అతను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడని, ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీరన్నట్టు తను పైనుండి పడితే మరి కింద కనిపించాలి కదా. నిజమే, కానీ ఆయన పైన నుంచి కిందకు దూకినప్పుడు ఇక్కడేదో ట్రక్ నిలబడిందని, బహుశా బాడీ అందులో పడి దాంతోనే విడిపోయింది అనుకుంటున్నాం. మేడం ఊరుకోండి. ఇప్పుడు చూడు సార్ రండి సార్, చెయ్యండి సార్. అందుకోసం మా ఆవిడ డైటింగ్ చేయాలందే. అయినా నాలాంటి వాడు పైకి రావాలంటే కనీసం ఒక స్టూల్ అయినా పెట్టాలి కదా. కానీ నేను చాలా ఈజీగా ఎక్కాను సార్. ఎటకారాలు వద్దు, నువ్వు జూనియర్వి. నువ్వు నిజంగా నా అంత పైకి రావాలి, అర్థమైందా? అలాగే సార్. అలాగంటే నన్ను డెకారిస్తున్నావా? ముందు పని చూడు. ఏదైనా క్లూ దొరికిందా? లేదు సార్. ట్రక్కులో మట్టి ఉంది, పాపం శవం ఈ మట్టిలోనే కలిసిపోయి ఉంటుంది. వివేక్, సార్ ఈ మట్టిని ఎక్కడ పోసారో తెలిసిందా? తెలీదు సార్. ఏమైందో తెలియదు కానీ ఆ డ్రైవర్ ట్రక్ వదిలేసి పారిపోయాడు సార్. పాపం వాడికి కూడా అర్థమై ఉంటుంది. సిఐడి వాళ్ళు వెంట పడుతున్నారని వాడు ఏ పాతాళానికి వెళ్ళిపోయాడో ఏంటో. అరే ఇదేంటి, గాజు ముక్కలు. ఒకవేళ ఇవి అవి కాదు కదా? కానీ సార్ ఇంత మట్టిలో కలిసిపోయింది. అలాంటిది చిన్న అద్దం ముక్కతో ఏం తెలుస్తుంది సార్? నేను చాలా కష్టపడితే ఈ క్లూ దొరికింది. నేను బాగా ఆలోచిస్తే తెలిసింది ఈ ట్రక్కు ఆ బిల్డింగ్ వైపే వెళ్ళిందని, అప్పుడే వాడు ఆత్మహత్య చేసుకున్నాడని. మధ్యలో నీ నసేంటి నాకు? అలాంటిదేం లేదు. నేను నీకు విషయం తెలుసా? ఈ గాజు ముక్కలే మనల్ని ఆ శవం దగ్గరికి చేరుస్తాయి. ఎస్ సార్. ప్రణీత్ ఒక్కసారి కేసులో ఇన్వాల్వ్ అయితే ఇంక ఎవ్వరి మాట వినడు. వివేక్ చెప్పు, ఏంటి 7 ట్రక్కులో లేదా? అలాగా, సర్లే, ఓకే సార్. అక్కడ సిద్ధు కార్ లేదు సార్. డ్రైవర్ ఫోన్ కూడా పనిచేయట్లేదు. తను కూడా మాయమయ్యాడు. అంటే దీని అర్థం వాచ్మెన్ చెప్పింది నిజమే. సిద్ధు ఇక్కడికి రాకపోయి ఉండొచ్చు. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నేను స్వయంగా తన గొంతు విన్నాను. అవని ప్రత్యక్షంగా చూసింది. అలా అయితే తను ఎలా మాయమైపోయాడు? చనిపోగానే బాడీతో పాటు పైకి వెళ్ళిపోయాడా? నరకంలో అలో చేయరు. వాచ్మెన్ చెప్తున్న దాన్ని బట్టి మిస్టర్ సిద్ ఇక్కడికి రానే లేదు. ఇక సెక్రటరీ చెప్తున్నది ఏమిటంటే మిస్టర్ సిద్ కిటికీలోంచి దూకడం స్వయంగా చూసిందట. ఇక మనం ఇక్కడికి చేరుకునేసరికి శవమే కనిపించట్లేదు. అసలు ఇది ఓ మై గాడ్! మేడం ఎక్స్క్యూజ్ మీ. నో బాస్,
ఇతను సిద్ధ, ఇతను అరే అక్కడి నుంచి ఎలా దూకాడు? కానీ ఇప్పుడు దూకాడేంటి? మరి తను ఎంతసేపు ఎక్కడ తగులుకొని ఉన్నాడు సార్? అభిజిత్ అతనేం తగులుకొని లేడు. అతను దూకాలనుకున్నప్పుడు దూకలేదు. అంటే ఏంటి సార్? అంటే ఏముంది అభిజిత్, ఇప్పటి వరకు ఇతను ఎక్కడో దాక్కొని ఉన్నాడు. ఈ బిల్డింగ్ లోనే ఎక్కడో. మీరంతా వెళ్ళి ఈ బిల్డింగ్ ని జాగ్రత్తగా చెక్ చేయండి. పద. ఏములా వదిలిపెట్టదు. యా జోసఫ్. మ్మ్హ. సార్, మేము ఆఫీస్ మొత్తం చూసాం సార్. ఇక్కడ అతను దాక్కోటానికి కానీ దాక్కుని దూకటానికి కానీ ఎలాంటి ఛాన్సు లేదు సార్. అయితే ఓ పని చేయండి, ఈ బిల్డింగ్ టెర్రస్ ఒకసారి చెక్ చేయండి. జాగ్రత్తగా చెక్ చేయండి. నా ఉద్దేశాలు అతను ఇక్కడ నుంచే దూకినట్టున్నాడు. చూసావా, మనం సరిగ్గా అక్కడ నిలబడము. నో డౌట్. అసలు ఇక్కడి నుంచి దూకాడని చెప్పడానికి ఆధారం ఏం లేదు కదా? సార్ యా మనీషా. సార్ నేను తన ఆఫీస్ రూమ్లో ప్రతి ఒక్క అంగుళాన్ని బాగా చెక్ చేశాను సార్. షాకింగ్ న్యూస్ ఏంటంటే అతను అక్కడ నుండి దూకలేదు. అభిజిత్, తను ఇక్కడి నుంచే దూకాడు. ఇచ్చుడు. ఓ, ఇట్స్ కన్ఫర్మ్. మనవాడు ఎక్కడి నుంచే జంప్ చేశాడు. ఈ గ్లాస్ ముక్కని ఆ గ్లాస్ ముక్కతో పోల్చి చూస్తే తెలిసిపోతుంది అసలు విషయం ఏంటి అనేది. కానీ దానికోసం ఆ డాక్టర్ కాళ్ళు చేతులు పట్టాలి. అలాగే చేద్దాం అభిజిత్, అలాగే చేద్దాం. ఏం చేద్దాం? అవసరం మనది కాబట్టి ఏమైనా చేయాలి, తప్పదు. అంటే అతను చేర్తో అతన్ని పగలగొట్టడం వల్ల ఈ గాజు ముక్క అతని కోటుకు అంటుకున్నట్టుంది. ఆ తర్వాత మనవాడు సూపర్ మ్యాన్ లా ఇక్కడికి వచ్చి దూకినట్టున్నాడు. అప్పుడు ఈ గాజు ముక్క ఇక్కడ పడ్డట్టుంది. కానీ సార్ గ్లాస్ పగిలిందేమో 9:15కి, కానీ తను ఇక్కడ నుండి దూకింది మాత్రం 2-2:30 గంటల తర్వాత. అసలు ఇంతసేపు ఇక్కడ ఎందుకు దాక్కున్నట్టు? వాడికి ఏదో పిచ్చి పట్టడం వల్లే దాక్కున్నట్టున్నాడు మనిషా. పొండాకు రాస్కల్. అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఆఫీస్ అద్దలు పగలగొట్టాల్సిన అవసరం ఏంటి? సూసైడ్ చేసుకోవాలనుకున్నవాడు సిస్టమేటిక్గా చేసుకోవచ్చుగా. మన పొరలో గుజ్జు తినేయడం దేనికి? ఇక వాడి కోసం విరిగిపోయిన ఈ గాజు ముక్క కాళ్ళు చేతులు పట్టుకొని చెప్పునైనా నీ సంగతి ఏంటి అనాలి. దీన్ని అడిగితే ఏం చెప్తుంది అభిజిత్? డాక్టర్ గారిని అడిగితే చెప్తుంది. పదండి. సార్, అసలు ఇతను టెర్రస్ మీద దాక్కుని లేనేలేడు. కానీ ఈ మహానుభావుడికి ఇంకెక్కడా చావడానికి ప్లేస్ లేనట్టు ఆ టెర్రస్ మీదకి ఎక్కి చచ్చాడండి. మీకు ఇచ్చిన గాజు ముక్క చూశారుగా. ఇంకా ఆ గాజు ముక్కలు ఆఫీస్లో పగిలి ఉన్న గాజు ముక్కలతో కరెక్ట్గా సరిపోతాయి. సో నో డౌట్ వీడు టెర్రస్ మీదే ఉన్నట్టు కన్ఫర్మ్ అయిందిగా. ఇతను ఖచ్చితంగా టెర్రస్ పైన ఉన్నాడు, కానీ దాక్కుని మాత్రం లేడు. మరి 1.5 అవర్గా అక్కడ ఏం చేస్తున్నట్టు? ఈ వ్యక్తి 1.5 అవర్ తర్వాత దూకాడు. పడుకున్నట్టున్నాడు సార్. పాపం. సూపర్, పడుకోనున్నాడట. మన డాక్టర్ గారు ఆయన గారు పడుకోవడం చూస్తుంటారు. చూడండి డాక్టర్ గారు, ఓ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి టెర్రస్ మీదకు వెళ్ళి పడుకుంటాడా చెప్పు? సార్ ఇతను అక్కడ ఒంటరిగా లేడు. అంటే తోడుగా మరొకరున్నారా? మీ ఉద్దేశంలో అమ్మాయా? అది తెలీదు, కానీ ఇతనికి మాత్రం ఎవరో క్లోరోఫామ్ ఇచ్చారు. ఏంటి? ఇది క్లోరోఫామా? ఎస్. అంటే ఇతన్ని ఎవరైనా బలవంతంగా మేడపైకి తీసుకెళ్లారా? ఇది కావాలని ఎవరో చేశారు సార్. ఇతనికి సంబంధించి ఇతంది ఆత్మహత్య కాదు, ఇతన్ని ఎవరో చంపారు. ఇట్స్ అ మర్డర్ కేస్. సార్ సార్ అవన్నీ షాక్లో ఉన్నంత మాత్రం వదిలేలేం కదా. ఇంకోసారి ఎంక్వైరీ చేద్దాం. వద్దు, డాక్టర్ మనల్ని అలౌ చేసేంత వరకు మనం ఇబ్బంది పెట్టద్దు. అయితే సార్ మనం వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. అప్పుడు తను నిజం చెప్తుందో లేదో తెలుస్తుంది. సార్ తనకి లై డిటెక్టర్ టెస్ట్ చేద్దాం సార్. మీరు
సిద్ గారు దూకి చనిపోయే ముందు చూసారా? అతను దూకి చనిపోవడం మీరు చూసారా? ఈవిడ మొదటి నుంచి ఇదే పాట పాడుతోంది. మానిటర్ కూడా ఏం చూపించట్లేదు. మీరు సిద్ మరణించడం చూసారా? సిద్ కిటికీలోంచి దూకడం మీరు చూసారా? దూకేశాడు. కిటికీ నుంచి దూకేశాడు. అప్పుడు టైం ఏంటో అడిగి కనుక్కోండి. చనిపోయిన టైం చెప్పగలరా? దూకేశాడు. గ్లాస్ 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 ఎప్పుడు పగిలింది? గ్లాస్ దూకేశాడు. 9:15. గ్లాస్ 9:15కి పగిలిందా? రండి సార్. ఎస్ డాక్టర్. ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఈవిడ నిజం చెప్తోంది అంటున్నారు కాబట్టి దయచేసి మా కోసం ఓ పని చేయండి. ఓ 10 అంతస్తుల మేడ చూపిస్తే మేము కూడా దూకి చేస్తాం. అభిజిత్, ఓసారి చూడు. సార్, గ్లాస్ 9:15కి పగిలింది. అవని అబద్ధం చెప్పట్లేదని డాక్టర్ అంటున్నాడు. అంటే దీని అర్థం సిద్ ఆఫీస్లోనే ఉన్నాడని. కానీ అతను ఆఫీస్కే రాలేదని వాచ్మెన్ చెప్తున్నాడు కదా. ఒక్క విషయం అసలు అర్థం కావట్లేదు. అసలు ఈ సిద్ టెర్రస్ మీదికి ఎలా చేరుకున్నట్టు. ఆ అమ్మాయి అసలు ఏం చూస్తుందో చెప్పలేకపోతుంది. ఇక చనిపోయిన మిస్టర్ సిద్ ఏమో లేటుగా ఎందుకు దూకాడో చెప్పలేడు. ఎందుకంటే టపా కట్టేశాడు కదా. సిద్ డ్రైవర్ దొరికాడా? లేదు సార్, డ్రైవర్ దొరకలేదు. కారు కూడా దొరకలేదు. సార్, ఆ డ్రైవర్ అతని కారు ఎయిర్పోర్ట్లోనే ఉండొచ్చు. ఎయిర్పోర్ట్లోనా? ఎయిర్పోర్ట్లో ఉండటం ఏమిటి? సార్, ఇతను ఢిల్లీ నుంచి వస్తున్నాడని తెలిసింది. అంటే కారు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉండాలి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎంక్వైరీ కనుక చేస్తే ఇతను ఎన్ని గంటలకు ఢిల్లీ నుంచి వచ్చాడో తెలిసిపోతుంది. ఢిల్లీ నుంచి రావాల్సిన ఫ్లైటా మ్యామ్? ఢిల్లీ నుండి ఇక్కడికి రావాల్సిన ఫ్లైట్ ఎన్ని గంటలకు వచ్చింది? అది 8:05 రైట్ టైంకి వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ సార్. సార్, ఫ్లైట్ రైట్ టైంకే వచ్చిందంట, 8:05. అంటే దీని అర్థం తను ఇక్కడి నుంచి 8:15కి బయలుదేరినా 9:15 వరకు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. అంటే సార్, ఆఫీస్ రూమ్ నుండి దూకింది సిద్ధ్ అనమాట. నో, అతను మనవాడయ్యే ఛాన్సే లేదు. మనవాడు కరెక్ట్ టైంకే వచ్చాడు, కానీ అతను లగేజ్ మిస్ అయింది. అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడే ఆగిపోయాడు. ఇలా చూడు, మనవాడు కంప్లైంట్ ఇచ్చిన టైం 9:40. అంటే అతను 9:40 వరకు ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడా? యా, అంటే ఎవరైతే ఆఫీస్కి వచ్చారో వాడు మనవాడు కాదు. అంటే దీన్ని బట్టి చూస్తే హంతకుడు తనే అనమాట. అంటే అవని అబద్ధం ఆడుతుంది. సిద్ధు దూకాడు అంటూ. ఆ అమ్మాయి వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మనవాడు ఆ టైంలో ఇక్కడే ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆత్మహత్య ఎలా చేసుకుంటాడు? మరి ఆ డాక్టర్ ఏంటి అలా చెప్తున్నాడు? అవని చెప్పిందంతా నిజమే అని. ఓ మై గాడ్, మనం చాలా పెద్ద తప్పు చేశామే. ఏంటి? ఏ చైర్తో అయితే ఆ గ్లాసును విరగొట్టారో దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉండే ఛాన్స్ ఉందిగా. అతను డెడ్ బాడీ ఎలాగో మన దగ్గరే ఉంది. ఆ చైర్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్తో డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి చూస్తే సరిపోయేదిగా. దాన్ని వదిలేసి మనం అందరం పని కట్టుకుని జీప్ పెట్టుకుని ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? అది మనం ఇప్పుడు కూడా చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర కుర్చీ ఉంది, ఆ శవం కూడా ఉంది. ముందా శవాన్ని ఉంచారో లేదో కనుక్కుందాం. డాక్టర్ గారు, నేను ఈ కేసుకు సంబంధించిన డెడ్ బాడీ ఇంకా ల్యాబ్లోనే ఉందిగా. ఓకే 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 అతని బంధువులు వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లి దహనం చేసేశారట. రాహుల్, అప్పుడు ఆ రూమ్ లో ఎవరున్నారు? సార్, నేను మీకంతా ముందే చెప్పాను. మళ్ళీ చెప్పు.
కానీ ఈసారి నిజం చెప్పు, ఆ రూమ్ లో ఎవరెవరున్నారు? సార్ నేను మీతో చెప్పా కదా అసలు నేను చూడలేదని. మరి ఆ అద్దాన్ని ఎవరు పగలగొట్టారు? ఆ కుర్చీని పైకి ఎవరెత్తారు? సార్ నేను అసలు చూడలేదు, నేను అక్కడ లేను. అదిగో ఆ అమ్మాయి చూసింది. అక్కడే ఉంది చిక్కంతా. ఈ అమ్మాయే చూసిందంట. ఇక అవని కేవలం సిద్ అని మాత్రం అంటుంది. కానీ సిద్ ఆ టైంలో అక్కడ లేడు. అర్థమైందా? వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. తొందరలోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎవరు అన్నది. ఆ కుర్చీ మీద మాకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కదా. లేదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరి వేలిముద్రలు ఆ కుర్చీ మీద ఉన్న వేలిముద్రలతో అసలు మ్యాచ్ కావడం లేదు. వీళ్ళల్లో ఎవరు కూడా ఆ కుర్చీని ముట్టుకోనే లేదు. అలాగా? మరి ఇతను రాహుల్, ఇతని సంగతి ఏమిటి? ఇతను అక్కడే ఉన్నాడు కదా. నాకు తెలిసి ఇతనే అద్దం పగలగొట్టుంటాడు. లేదు సార్, చెప్పాగా ఇతని ఫింగర్ ప్రింట్స్ కూడా ఆ కుర్చీ మీద లేవు. ఇతని ఫింగర్ ప్రింట్స్ కూడా లేవా? మరి ఎవరై ఉంటారు? అక్కడున్న వాళ్ళు ఎవరై ఉంటారు? సిద్ధు రూపంలో ఆ ఆఫీసులోకి వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? సార్ చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఏంటది? అతని శవాన్ని దహనం చేసేశారు. అంతకుముందే మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకుని కనుక బాగుండేది. అవును సార్, అసలు సిద్ధ చైర్లో కూర్చున్నాడో లేదో అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అలా కాకుంటే ఒక విషయంలో మనకు చాలా స్పష్టత వస్తుంది సార్, అతను ఆఫీస్కి వచ్చాడా లేదా అని. లేదు సార్, అతను రాలేదు. అది మీకెలా తెలుసు? ఇప్పటి వరకు మాకే అర్థం కాలేదు. చూడండి, ఇవి ఆ 7 తాలూకు ఫింగర్ ప్రింట్స్. నేను మరీ అంత పిచ్చిదాని కాదు, ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను. పదండి మళ్ళోసారి చెక్ చేద్దాం. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరూ కాదంట. సార్ ఇక్కడ మరో విషయం ఉంది సార్. ఆ హంతకుడు ఎవరైనా కానీ ఈ అమ్మాయి వాడిని చాలా దగ్గరగా చూసింది. అందుకే పాపం ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అయితే సో మనం ఈ అమ్మాయి ఇంటికంటే మంచిది సార్. ఈ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉన్నా సరే వీళ్ళ ఇంట్లో వాళ్ళని కదిలిస్తే సరిపోతుంది. సార్ సార్ అవనీతో పాటు ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉంటున్నాడు. ఇది చూడండి సార్, ఇవి బాత్రూంలో దొరికాయి. ఓ, అంటే సిద్ ఇక్కడ ఉంటాడన్నమాట అవనితో పాటు. జోసెఫ్, ఈ అమ్మాయి ఆఫీస్ ఫైల్ని చాలా జాగ్రత్తగా బెడ్ కింద దాచిపెట్టారు. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ పేపర్స్. యా, కానీ అవని మామూలు సెక్రటరీ. అలాంటిది పేపర్స్ అన్నీ తన దగ్గర. సార్ గుడ్ న్యూస్ సార్. లడ్డు తెచ్చారా ఏంటి? ఇంచుమించు అలాంటిదే సార్. ముందైతే శుభవార్త వినండి సార్. అవని ఇంట్లో లభించిన పేపర్స్లో మనకు కొత్త కథ దొరికింది సార్. అది 15 కోట్ల రూపాయల కదా సార్? 15 కోట్ల? యా సార్. ఏ 15 కోట్లయితే మనవాడి కంపెనీలో పోయాయో అవి మనకు దొరికాయి సార్. ఎక్కడా? ఒక నకిలీ కంపెనీ ఉంది సార్, అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓ మనీషా, కాస్త ఆ కంపెనీ యజమానికి దండేసి దండం పెట్టి లోపలికి తీసుకురా. ఓహోహోహోహో, వా, ఇదంతా చేస్తున్నది ఇంటి దొంగేనన్నమాట. ఏం చేయమంటారు నన్ను? చెప్పండి సార్. తను ఇల్లు పిల్లలనే చేస లేకుండా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. దానికోసమని నేను సమీర్ సాయం తీసుకోవాల్సి వచ్చింది సార్. సమీర్? సార్, ఈ సూపర్ మ్యాన్ ఆ కంపెనీలో అకౌంటెంట్ సార్. అకౌంటెంటా? ఎస్ సార్. పైగా అవనీకి బాయ్ ఫ్రెండ్ కూడా.
అచ్చా, అతనే సిద్ధిని చంపేశాడా? తను ఇక్కడికి వచ్చిందండి. ఎందుకు వచ్చినట్టు? నీకేమైందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మై గాడ్, అసలు ఏం జరిగింది? ఏంటి తాత? అరే అరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పటి వరకు ఒకటే మాట, ఇప్పుడు ఉన్న పళంగా ఎన్ని మాట్లాడుతుంది? ఎవరు మీరు? మేమా? మమ్మల్ని సిఐడి అంటారు బాస్. సిఐడి? అరే ఎక్కడికి వెళ్తున్నావు? అది మీకు చెప్పాలా? కోపం ఎందుకు వస్తుంది సార్? తప్పు చేశాడుగా, కోప్పడి తప్పించుకోవాలని చూస్తున్నట్టున్నాడు. నాకు నాకు అటువంటి అలవాట్లు ఏమీ లేవు. అచ్చా, కంపెనీ డబ్బులు దొంగతనం చేసే అలవాటు ఉందా? చెప్పు. ఇదంతా నువ్వే చేసావు కదా? నాటకాలాడి నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఎందుకు హత్య చేశావు? ఏంటి హత్య? ఒక్కసారి చెప్తే అర్థం కాదరా నీకు? నేను హత్య చేయలేదు సార్. మొహం పచ్చడైపోద్ది. హత్య ఎందుకు చేసావో చెప్పు. సార్ నా మాట నమ్మండి, నేను కంపెనీ డబ్బులు తీసుకున్నాను, కానీ నేను నిజంగా ఎవరిని చంపలేదు సార్. డబ్బులు నొక్కేశావు కానీ ఎవరిని చంపలేదంటావు. అలాగా? సర్లే, బ్యూరోకి వెళ్ళి తెలుసుకుందాం పద. నడు. సార్ ఒక్క నిమిషం సార్, నా మాట వినండి. నాదొక రిక్వెస్ట్ సార్. మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదు సార్. నేను ఒకసారి వెళ్ళి మా అమ్మని కలిసి వస్తాను సార్. ఆ తర్వాత మళ్ళీ కుదురుతుందో లేదో సార్. ప్లీజ్ సార్. ఓకే, త్వరగా వెళ్ళరా. ఒకవేళ ఇతను సిద్ధుని హత్య చేయలేదంటే మరి అతన్ని ఎవరు చంపుంటారు? పదే అనవసరంగా అదే పాట పాడకు, వినలేక చేస్తున్నా. నీ పాట విని బుర్రలు పాడి హంతకుడు ఎవరో తెలియక జుట్టు పీక్కుంటున్నా. ఒక్క నిమిషం అబ్జిత్, ఒక్క నిమిషం. తనేదో చెప్పాలనుకుంటుంది. సమీర్ ఈశ్వర్ దావర్. వీడికి లేడేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? చెప్పు, వాడు పారిపోయాడా? నీ దొంగ చెప్పాల కట్టిపెట్టు. సిద్ధ్ అంటే ఎవరో ఏంటో మాకు తెలిసిపోయింది. ఇక వాడిని కాపాడడం నీ తరం కాదు కదా, నీ తల్లో జేజమ్మ తరం కూడా కాదు. అర్థమైందా? ఒక్క నిమిషం. ఏమైంది? నెమ్మదిగా కూర్చో. తను లోపలే ఉండొచ్చు, మళ్ళీ వెతుకుతాం. అభిజిత్, సమీర్ తలుపుతే.
సమీర్, హలో, బయటకు రా. ఎక్కడ దాక్కున్నావు? సిద్, బయటికి రా. జోసఫ్, సిద్, నడు, బయటికి రా. ఆ, నా నా పేరు సమీర్. అలాగా, నీ పేరు సమీర్ సిద్ధు కూడా. పాస్పోర్ట్లో నీ పేరు సమీర్ ఈశ్వర్ డావర్ అని రాస్తుంది. SID సిద్. నా దగ్గరకు రావద్దు. వచ్చారంటే ఏయ్, మీ మీద యాసిడ్ వస్తాను. ఏయ్, వెళ్ళిపోండి. ఏయ్, చూడు, మా వద్దు. మాట విను. లేదంటే యాసిడ్ చెప్పేది వస్తాను. నీకే. ఏయ్, వద్దు వద్దు అని చెప్తున్నా కదా, వద్దు. ఏయ్, యాసిడ్ వస్తాను. ఏయ్, వెళ్ళండి. చంపేస్తా. తప్పించుకో. ఏయ్, యాసిడ్ వస్తాను. చెప్పేది విను. వెళ్ళండి. ఏయ్, ఆగరా. నీ ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నేను సిద్ధుని చంపాలనుకోలేదు సార్. మరి తను ఎలా చనిపోయాడు? అసలు నిజానికి నేనే కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సింది. నేనే చనిపోదాం అనుకున్నాను సార్. అందుకే ఆ గ్లాసులు నేను పగలగొట్టాను. అప్పుడు అవని సిద్ధని గట్టిగా అరవడం నాకు వినిపించింది. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు నేను 15 కోట్ల రూపాయల చీటింగ్ తానే చేశాడు కాబట్టి సిద్ధే కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అందరూ అనుకుంటారు. దాంతో ఆ డబ్బంతా నా సొంతం అవుతుంది అనుకున్నాను. అందుకే నేను వెళ్ళి తలుపుల వెనకాల దాక్కున్నాను. పాపం, నువ్వే ఆత్మహత్య చేసుకున్నావు అనుకుంటుంది. చాలా దారుణమైన షాక్లో ఉంది. అప్పుడు నేను అసలు సిద్ధుని వెతికాను. నేను అనుకున్నట్టే అతన్ని పైనుంచి తోసేశాను. అతను వస్తాడని నీకు ముందే తెలుసా? ఆత్మహత్య చేసుకుందామని నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఆల్ రైట్ సార్, ఓకే. హో సార్, మై గాడ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చేదితో కొంచెం ముందు వచ్చి ఉండొచ్చు కదా. ఏదో కాస్త ఆలస్యమైంది. నీకు తెలుసుగా నేను ఎంత టెన్షన్లో ఉన్నానో. సార్, నువ్వు ఇలా చేస్తే అందరికీ తెలిసిపోతుంది. ఎవరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు. నాకు వాళ్ళ మాటలు విని విని విసుకొచ్చింది. కంట్రోల్ సార్. సార్ దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆయన 45 minutes లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఈ లోపల నా పని అయిపోతుంది. వాట్? నేను తలుపుల వెనకాల నుంచున్నప్పుడు అవని మాటలు నాకు గుర్తొచ్చాయి. సార్ దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆయన 45 minutes లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. అప్పుడు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడ నేను సిద్ధుని కలిశాను. దారిలో తనకి నేను క్లోరోఫామ్ ఇచ్చాను. తర్వాత టెర్రస్ పై నుండి కిందికి తోసేశావు. కానీ నీ బ్యాడ్ లక్, సరిగ్గా అప్పుడే మేము అక్కడికి చేరుకున్నాం. సిద్ కింద పడటం చూసాం. ఇక నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగూ నీకు కోర్టు ఉరిశిక్ష వేస్తుంది కదా. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.